హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ జున్ను పాలు లేకుండా ఇంట్లోనే అప్పటికప్పుడుగా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. చూసారా, టెక్స్చర్ అయితే ఎంత బాగుందో. సో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈ జున్ను అయితే మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసం నేను అగర్ అగర్ గ్రాస్ అయితే తీసేసుకున్నానండి. ఇవి మనకి కిరాణా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని చోట్ల అగర్ అగర్ అంటారు, చైనా గ్రాస్, ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుచుకుంటూ ఉంటారు. తర్వాత ఒక చిన్న గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ పోసుకొని వాటర్ని అయితే బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఈ చైనా గ్రాస్ని కొంచెం కొంచెం తుంపుకుంటూ ఆ వాటర్లో వేసి బాయిల్ చేస్తూ ఉంటే ఆ గ్రాస్ అంతా బాగా కరిగిపోతుందండి. కరిగిపోయి మనకి కొంచెం జెల్లీ జెల్లీ ఫామ్లో అయితే ఫామ్ అవుతుంది. ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెనైతే పక్కనైతే ఉంచేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె అయితే తీసేసుకొని అందులో 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ క్రీమ్ మిల్క్ వేసుకుంటేనే మీకు కొంచెం టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం నీళ్ళు కూడా అయితే వేసేసుకున్నాను. ఈ పాలన్నీ నాకు బాగా మరిగిపోయేదాకా ఉండాలండి. సో మనకి ఒక పొంగు వస్తుంది అంటారు కదా, ఆ పొంగు వచ్చిన తర్వాత మనం ఇందులో బెల్లం అయితే వేసేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1/2 kg బెల్లం అయితే తీసుకొని మెత్తగా దంచుకుంటున్నానండి. సో ఇది కొంచెం నాకు స్వీట్గా ఉంది బాగా. ఇన్ కేస్ మీరు ఎక్కువ స్వీట్ తినకపోతే మీరు స్వీట్ అయితే తగ్గించేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు పాలు చూసారా బాగా మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడు నేను దంచుకున్న బెల్లం ఉంది కదా, అదైతే కొంచెం కొంచెం అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఆ బెల్లం ముక్కలన్నీ బాగా కరిగే వరకు మీరు ఒక గంట పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి. నాకు ఈ బెల్లం అంతా కరగటానికి ఒక 10 minutes అయితే పట్టిందండి. కలర్ కూడా చాలా మారిపోయింది బెల్లం వేయంగానే. సో తర్వాత ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత నేను ముందుగా చేసుకున్న అగర్ అగర్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇందులో మీకు నట్స్ కావాలన్నా ఇంకేమన్నా ఫ్రూట్స్ కావాలన్నా ఇలానే వేసేసుకోవచ్చు. ఈ గిన్నె మనకి బాగా వేడిగా ఉంటుంది కదా, అది కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఒక 2 hours తర్వాత చూస్తే ఇట్లా కేక్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత ఒక చాక్తో నీట్గా మొత్తం అయితే అవి చుట్టూరు అయితే తీసేసుకోండి. తర్వాత దీన్ని డీమోల్డ్ చేస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో దీని మీద నా దగ్గర ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమి లేక యాపిల్ అయితే వేసేసుకుంటున్నాను గార్నిష్కి. చాలా బాగున్నాయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోండి.